స్వామి, నీ సన్నిధానానికి చేరుకుని 10 నాళ్లైంది. ఆ పన్నులను ఆదరించి అక్కున చేర్చుకునే ఈ తిరుమలగిరులలో నన్ను ఆదరించేవారే కరువయ్యారు. నీ చరణ సేవను ఆశించి వచ్చిన నేను నిరాదరణకు లోనై నిర్భాగ్యురాలిగా మనుగడ సాగించవలసిందేనా? ఇందుకేనా తరిగొండ నుంచి రప్పించింది దేవా? వెంగమాంబ, ఇది తిరునిలై, శ్రీదేవికి పుట్టిల్లు. ఆమెనర్థించు. ఆమె ఉండమంటేనే నువ్వైనా నేనైనా ఈ కొండ మీద ఉండగలిగేది. ఇల్లరికం అల్లుణ్ణి ఇంతకంటే ఏం చేయగలను చెప్పు? చాలు స్వామి, ఈ ఉపకారం చాలు. సుమధుర సుధవమ్మ, మోహన వెంకటరమణుని ముద్దుల రాణి మొరవినవమ్మ. అనంతరంగని అంతరంగమున అమృత పట్టును వీడక శ్రీనివాసుని చేపట్టితివమ్మా. ఏ వేళనైనా ఏ ఘడియనైనా పతి ఎద వీడేరుగవమ్మా. ప్రేమకు పెన్నిధివమ్మా, పేదకు సన్నిధివమ్మా. మోహన వెంకటరమణుని ముద్దుల రాణి మొరవినవమ్మా. కొండంత ఆశతో తిరుమల కొండనుండ కోరితినమ్మా. కొండంత ఆశతో తిరుమల కొండనుండ కోరితినమ్మా. అదేమో గాని నీ విభుడు నిన్నడిగి నన్నిచట ఉండమనినమ్మా. అమ్మా వ్యూహలక్ష్మి, అనుమతి నీవవమ్మా. అనుమతి నీవవమ్మా. అనుమతి నీవవమ్మా. దొరా, అమ్మా, శ్రీవారి భక్తురాలు తరిగొండ వెంగమాంబ తిరుమలకు వచ్చి 10 నాళ్లయింది. 1000 కాళ్ల మండపంలో తలదాచుకుంటోంది. ఆమెకు తగిన వసతి ఏర్పాటు చేసి ఉదర పోషణార్థం ఆలయ ఉగ్రాళం నుంచి వకుళమాలిక పేరిట శ్రీవారి ప్రసాదాన్ని ఆమెకు అందచేసి ఏర్పాటు చెయ్యి. అలాగేనమ్మా.
మహంతు వేదామేతం పురుషం మహాంతం ఆదిత్యవృఢం తమసపరస్తా నిజం చెప్తారా స్వామి మీద ప్రమాణకం చేస్తారా? వెనకటికొకడు దొంగ ప్రమాణం చేసి పిచ్చి పట్టి అడవులు పట్టిపోయాడు. సత్యం గల దేవుడని తెల్లదొరలే నమ్ముతారు. మరణ చేత ఆలోచించుకుని ప్రమాణం చేయండి. వెంకమ్మని నాకు ఇచ్చి పెళ్లి చేయలేదని ఉడుకు మొత్తనంతో అలా ఘోరించాను, కానీ వెంకమ్మని నేనెందుకు చంపాలనుకుంటాను? లక్ష్మీరాశ్రయాముఖే తదా మాసకం సుదామసే మానోహికం సే జాతవే పురుషం జగతో శ్రీ కరిగుండ నువ్వు తీసుకో. నువ్వు తీసుకో. నేను చెప్తున్నాను, ముందు నువ్వు తీసుకో. అది కాదురా. ఇద్దరు తీసుకోండి. తీసుకుంటా. నా కళ్ళు కనిపించట్లేదురా, నా చూపు కనిపించట్లేదురా, నా కళ్ళు కనిపించట్లేదురా. ఆ తరిగొండ ధాముడి దగ్గర అబద్ధపు ప్రమాణాలు చేసిన వాళ్ళకి తగిన శాస్తే జరుగుతుందనడానికి వీళ్ళిద్దరే నిదర్శనం. ఎదవని ఈడ్చి పారేయండి. ఆడ కూతురికి అగ్గెడితే దేవుడు ఊరుకుంటాడా అంట. ఏమిరా? మరి అలాగంటే అలాగేనండి. స్వామి, ఈ తల దాచుకోవడానికి నీ పాదాల చెంత ఆశ్రయాన్ని కల్పించావు. కృతజ్ఞురాలిని. ఆ పాదాలను నిత్యం తులసి దళాలతో సేవించాలనే ఆశతో తులసివనం పెంచటానికి తలపెట్టాను. నా ఈ ప్రయత్నాన్ని తులసి దళంగా భావించి అనుగ్రహించు. అమ్మగారు, రాయి పడిందమ్మా. కపటము మాని ఓ తల్లి గంగా భవాని. జల జల గల గల జలముల వనరుల తెలి తెలి నురగల పరువపు పరుగుల కదివిని ఎరుగని అలల మెరసి ఇక బిర బిర రావే గంగా. జల జల గల గల జలముల వనరుల తెలి తెలి నురగల పరువపు పరుగుల కదివిని ఎరుగని అలల మెరసి ఇక బిర బిర రావే గంగా. హరిపాదమున పుట్టినావు, పురహరుని జటాజూటమున నిలిచినావు, పరమ పావనివైనావు, మా పాలిట వెలసి పూజలు గైకొన్నావు, పూజలు గైకొన్నావు ఓ తల్లి గంగా భవాని. జల జల గల గల జలముల వనరుల తెలి తెలి నురగల పరువపు పరుగుల కదివిని ఎరుగని అలల మెరసి ఇక బిర బిర రావే గంగా. జల జల గల గల జలముల వనరుల తెలి తెలి నురగల పరువపు పరుగుల కదివిని ఎరుగని అలల మెరసి ఇక బిర బిర రావే గంగా. వాసిగా నిన్ను చాలా నమ్మి చిన్నవాళ్ల కాదరువుగనున్న సొమ్మమ్మి చేసితి పని నిన్ను నమ్మి చేయ బిరబిర రమ్మి, నిన్ను నమ్మి చేయ బిర బిర రమ్మి, బిరవుగ ఇచటికి బిరబిర రమ్మి. జలముల వనరుల తెలి తెలి నురగల పరువపు పరుగుల కదివిని ఎరుగని అలల మెరసి ఇక బిర బిర రావే గంగా. బిర బిర రావే గంగా, ఇక బిర బిర రావే గంగా. బిర బిర రావే గంగా, ఇక బిర బిర రావే గంగా. தலைவர் வருகிறார். அடியே தாசோகம் வாங்கோ வாங்கோ வாங்க. గోవింద
గోవిందా తమరు తిరుమలలో లేనప్పుడు దొరవారి ప్రాపకం సంపాదించింది ఈవిడే పేరు తరిగొండ వెంగమాంబ పురసువాసిని. గోవింద గోవింద కలికాలం కలికాలం స్వామి, శ్రీవారికి తులసి మాలలు. గోవిందా అందుకో. అడియేం దాసు. విధవ తులసి మాలలు తీసుకురావడం, వాటిని స్వామివారికి అలంకరించడం. గోవింద గోవింద. ఏమిటా కోపం దేవి? నీ అంశ రూపాన్ని అవమానించాడనా? శాశ్వతులైన శ్రీవారే నా అంశరూపానికి పసుపు కుంకుమలై ఉండగా ఆ తుచ్చుడు సర్వమంగళని పట్టుకుని అంత